Hi, hello, good evening everyone. This is RJ Kajal and hearty welcome to everyone. Z5 గురించి మాట్లాడాలి అంటే జీ తెలుగు కానీ జీ సినిమాస్ కానీ అండ్ ఇప్పుడు Z5 కానీ తెలుగు ప్రేక్షకులందరి హార్ట్స్లో ఒక మంచి ప్లేస్ని సంపాదించుకుంది. అండ్ తెలుగు కాంటెంట్ చూడాలి అంటే అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే తెలుగులో Z5 అని అందరికీ తెలుగు ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయిపోయింది. సో హోమ్ గ్రోన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ Z5లో ఇప్పుడు ఇంకొక బ్లాక్ బస్టర్ ఆల్రెడీ మనం చూసాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కానీ లూజర్ 1 and 2 కానీ అండ్ బంగారు రాజు రీసెంట్ డేస్లో, ఆ తర్వాత రిపబ్లిక్ లాంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్స్ చూసాం. అండ్ ఇప్పుడు ఇందులో ఇంకొక అద్భుతమైన వెబ్ సిరీస్ యాడ్ కాబోతుంది, దట్ ఈస్ గాలివానా. ఎస్, మేక్ సమ్ నాయిస్ గైస్, గాలివానా. సో గాలివానాలో ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే రాధిక గారు కానీ సాయి కుమార్ గారు కానీ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో యాక్ట్ చేశారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్. అలాంటి ఒక వెబ్ సిరీస్ Z5లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలి అంటే ఎన్నో చాలా బ్లాక్ బస్టర్ విషయాలు జరిగాయి. BBC స్టూడియోస్ పేరులోనే ఒక సంచలనం కనిపిస్తుంది. అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, ఇది కూడా ఇంకొక బీభత్సం. ఇలాంటి రెండు అద్భుతమైన స్టూడియోస్ కొలాబరేట్ అయ్యే ఫర్ ది ఫస్ట్ టైం గాలివానాని ప్రొడ్యూస్ చేశారు, గాలివానాని తీశారు అంటే గాలివానా ఎంత అద్భుతమో మనందరికీ అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా గాలివానా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న ఆడియన్స్కి అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ స్పెషల్గా ఇక్కడికి విచ్చేసిన కాస్ట్ అండ్ క్రూ అండ్ Z5 టీమ్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ ఫస్ట్ మనం ఇక్కడికి అనురాధ గారిని పిలిచేద్దాం. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. I request Anuradha Gudur, our Chief Content Officer of Z5, to come on stage and speak few words. Good evening. Hearty welcome to the entire team, Radhika Garu, Sai Kumar Garu and the rest of the cast, crew and producer Sharad Garu and Sharan Garu for gracing this occasion. This is the first show which we are flagging off on Z5 platform for Telugu, and we have an exciting lineup for the year with a mix of great comedies, suspense thrillers and exciting cast. And please download Z5 app onto your phones and please watch us. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో అనురాధ గారు చెప్పినట్టు ఆల్రెడీ నాకు తెలుసు మీరందరూ Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే అంత బాగా అలవాటు పడిపోయారు కాబట్టి. సో చేసుకుని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ షో చూస్తున్నట్టయితే ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా Z5 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అమేజింగ్ కాంటెంట్ ఉంటుంది Z5 యాప్లో. సో టీజర్ని యాక్చువల్లీ ఆల్రెడీ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వెంటనే టీజర్ చూసి అందరూ వావ్ అనే ఒక హవాక్కైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అండ్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ అందరి అటెన్షన్ని గ్రాప్ చేసింది గాలివానా టీజర్. అడవిశేష్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడవిశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి చెప్పేస్తూ ఎస్ మనం చూస్తాం. హీఈస్ ఆల్సో వెరీ డిలైటెడ్ అండ్ ఆనర్డ్ టు లాంచ్ ద టీజర్ అండ్ బట్ వీఆర్ సూపర్ హ్యాపీ. సో ఆ టీజర్ని మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చూసిద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. కామ్ బిఫోర్ ద స్టామ్ అన్నట్టే ఉంది. గాలివాన రాబోతుంది అంటే ఆ గాలివానకి ముందు ఎలాంటి నిశ్శబ్దం ఉంటుందో అలాంటి నిశ్శబ్దమే చాలా చక్కగా ఈ టీజర్ ద్వారా క్లియర్గా కన్వే చేశారు. సో ఇలాంటి ఒక థ్రిల్లర్ని అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎలా థాట్ వచ్చింది, ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఎవరి మైండ్లోకి వచ్చింది? ఎస్, క్రియేటర్స్తోనే మాట్లాడిద్దాం. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద రైటర్ ఆఫ్ ద షో చంద్ర పెమ్మరాజ్ గారు.
హలో. గాలివాన ఈ షో ఈరోజు నడుస్తుంది, ఇప్పుడు April 14th రిలీజ్ అవుతుంది అంటే ద వన్ పర్సన్ హూ ఇస్ సోల్లీ రెస్పాన్సిబుల్, హూ వాజ్ ద ఫోర్స్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్, శరత్ మరార్ గారు. లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. వితౌట్ హిమ్ దెర్ ఈస్ నో షో, దెర్ ఈస్ నో గాలివాన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాధిక గారు, రాధా కళ్యాణం, మూడు ముళ్ళు, అభిలాష నుంచి ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, అండ్ ఇట్ ఈస్ సో వండర్ఫుల్ టు సీ యూ యాక్చువల్లీ డూయింగ్ సరస్వతి, the lady that I envisioned. You brought it to life. It's wonderful to see that. And sir, Sai Kumar garu, sir, మీరు మీ గొంతుతో చాలా మందిని సూపర్ స్టార్ చేయడం చూశాను, అండ్ దెన్ వెన్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ యాక్టింగ్, దట్స్ ద బెస్ట్ థింగ్ టు సీ. అండ్ కొమర్రాజు క్యారెక్టర్ ఎవరు పెట్టాలి అని మేము రాసుకుంటున్నప్పుడు అంటే సార్ సాయి కుమార్ గారు సార్, ఇంకెవరు ఉంటారు అని మాట్లాడుకునేవాళ్ళం. సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ లైక్ యునో సర్రియల్ దట్ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కూర్చుని ఒక 6 నెలల కింద మీద పడి రాసింది ఈరోజు బయటకు వస్తుంది అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ యూ, గాలివానా అనేది యాజ్ యూ నో ఇట్స్ అన్ అడాప్టేషన్. హౌవర్ ఇది వీ డిడ్ంట్ జస్ట్ రీరోట్ ద షో, ఇట్ ఈస్ యాక్చువల్లీ డన్ ఒక తెలుగు నేటివిటీకి, తెలుగులో ఉంటే ఒక కథ ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్లన్నీ అసలు ఇలాంటి కథ మన చోట జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రాసిన కథ ఇది. అండ్ చెప్పడానికి మర్డర్ మిస్టరీ అయినా ఇందులో యాక్చువల్లీ మీరు చూస్తే ఒక సబ్ టెక్స్ట్లో నైతిక విలువలు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది కరెక్ట్, ఏది రాంగ్, అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద షో లైక్ శ్రావణి, సరస్వతి గారు, కొమర్రాజు, తులసి, everybody has a moral dilemma, everybody is going through something which is going to be the, you know, it will make you hold your breath and watch the episodes. Every episode has a cliffhanger. So thank you sir, and thank you Neelima ma'am, thank you Adit, you guys have been wonderful, supporting me through the writing. So yeah, I guess that's about it. Thank you. Thank you so much, and all the very best. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అని కూడా చెప్పాలి. ఓకే, సో ఇందాక టీజర్ చూసినప్పుడు ఎస్ డెఫినెట్లీ కామ్ బిఫోర్ ద స్టార్మ్ అన్నట్టు అనిపించింది. కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అందరూ ఓ మై గాడ్ అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ ట్రైలర్ని మన కింగ్ ఆఫ్ టాలీవుడ్, మన కింగ్ నాగార్జున గారు రిలీజ్ చేయడం జరిగింది. So he is also super happy and we are also super blessed and happy. మన బంగారు రాజు గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం. సో అదే ట్రైలర్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసిద్దాం. కెన్ వీ హ్యావ్ ది ట్రైలర్ ప్లీజ్? వావ్, అమేజింగ్. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి క్యారెక్టర్కి చాలా అద్భుతమైన స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో అండ్ ట్రైలర్ చూస్తే ఆ బీజిఎం కానీ, ఆ విజువల్స్ కానీ, ఓ మై గాడ్ చాలా వావ్ అనిపిస్తుంది. అందుకే టెక్నికల్ టీమ్తో మాట్లాడిద్దాం. సో విజువల్స్ని ఇంత అద్భుతంగా పిక్చరైజ్ చేసిన మన డిఓపిని లెట్స్ హ్యావ్ హిమ్ ఆన్ స్టేజ్. సో లెట్స్ వెల్కమ్ ద డిఓపి సుజాత సిద్ధార్థ్. రాలేదా? ఆన్ ద వే. ఓకే, సో డిఓపి గారు ఆన్ ద వే. మరి ఎడిటర్ గారు ఉన్నారా ఇక్కడ? ఓకే, సో ఎడిటర్ గారి గురించి ఒక చిన్న టాక్ అండి. యాక్చువల్గా ఇవి 6 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తే ఆయన లేదు, ప్రతి డీటెయిలింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, దీన్ని 7 ఎపిసోడ్స్గా తీద్దాము అని 7 ఎపిసోడ్స్గా తీశారు. సో సంతోష్ కామిరెడ్డి, మరి మీ మాటల్లో చెప్పండి 6 ఎపిసోడ్స్ని 7 ఎపిసోడ్స్గా ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? అండ్ ఆ ట్రైలర్ని కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ శరణ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ త్రూఅవుట్ ద సిరీస్ ఎడిట్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండ్ సజెషన్స్ సార్. అండ్ థ్యాంక్ యూ టీమ్ Z5, BBC అండ్ నార్త్ స్టార్. అందరూ ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్ బేస్ చేసుకుని తీసిన ఈ గాలివాన సిరీస్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందని
నేను అనుకుంటున్నాను. ఎడిటర్ ఇస్ ద ఫస్ట్ ఆడియన్స్. నేను ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నాను. డెఫినెట్లీ తెలుగు వెబ్ సిరీస్ కేటగిరీలో స్టాండ్అవుట్ అయ్యే కంటెంట్ గాలివాన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో బీజిఎం అద్దరిపోయింది, లిటరలీ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. సో ఈ అద్భుతమైన షోకి మ్యూజిక్ని అందించిన గౌరా హరిని లెట్స్ హ్యావ్ హిమ్ ఆన్ స్టేజ్. సో విజువల్స్ చూపించడం ఒక ఎత్తు అయితే ఆ విజువల్స్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కూడా డెఫినెట్లీ ఇంకొక ఎత్తు. సో దాన్ని ఎలా మేనేజ్ చేశారు? థ్యాంక్ యూ శరత్ సార్ లాస్ట్ మూమెంట్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్. అండ్ 2 వీక్స్గా ఎవరు నిద్రపోకుండా అందరూ పనిచేస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్. అండ్ ఆల్వేస్ నేను శరణ్ సార్ మేకింగ్ ఎప్పుడు ఫ్యాన్నే. నేను శరత్ సార్తో చాలా మోర్ దెన్ 2-3 years జర్నీ. ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అండ్ ఇట్స్ బీన్ ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి గారి ఫ్యామిలీ, కామరాజ్ గారి ఫ్యామిలీ, సో 2 ఫ్యామిలీస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రాబోతున్నారు. కుమర్రాజు సో కొమర్రాజు గారి ఫ్యామిలీ అండ్ సరస్వతి గారి ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. బట్ ఫస్ట్ సరస్వతి గారి ఫ్యామిలీ నుంచి కొడుకు రాబోతున్నారు. ఎస్, ఈయన ఏ క్యారెక్టర్ ప్లే చేసినా చాలా వర్సటైల్గా ఉంటుందండి. ఒక అమాయకపు క్యారెక్టర్ కానీ, ఒక విలన్ కానీ, అండ్ ఇప్పుడు ఒక కోపిస్ట్ క్యారెక్టర్ని అద్భుతంగా పోర్ట్రే చేస్తున్నారు చైతన్య కృష్ణ గారు. Kajal, how are you? I'm good. How are you? Good, Kajal. Hi. There's nothing to add it. Charan nenu Premium Days nunchi we are just following up, and it's a brilliant opportunity idi naku to portray the head son of Saraswati sir ma'am's family. And thank you Sharad sir. As always, I'm always indebted to you for the opportunities that you shower on me. And Sharan, thank you so much. And as my editor చెప్పినట్టు, I'll be the second person to say this will be one of the best thriller series in the OTT market. So please watch it and let us know how you feel about it. I'm done. Thank you so much, Chaitanya Krishna. All the very best. Definitely looking forward to watch this. Okay, so కొమర్రాజు ఫ్యామిలీ నుంచి కొడుకుని పిలిచేద్దాం ఇప్పుడు. Yes, so let's welcome Akram. అర్మాన్ని పిలిచేద్దాం. లెట్స్ కాల్ అర్మాన్ ఆన్ స్టేజ్. సో శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు అండ్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ క్యారెక్టర్ టు. సో ఎలా అనిపించింది? నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే ఈ మర్డర్ మీరే చేశారేమో అనిపిస్తుంది. అది మీరు చూసి తెలుసుకోవాలి యాక్చువల్గా. సో అందరికీ నమస్కారం. యాక్చువల్లీ సో ఐఎమ్ లిటిల్ నర్వస్, అంటే ఇంత పెద్దల ముందు మాట్లాడడం యాక్చువల్గా. సో శ్రీకాంత్ క్యారెక్టర్ ఇచ్చినందుకు శరత్ సార్ అండ్ శరణ్ అన్న చాలా థ్యాంక్ యూ. సో నేను ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. గాలివాన అనేది ఆల్వేస్ నేను స్కూల్కి వచ్చినట్టు వచ్చాను రోజు. ఇట్ వాజ్ ఆల్వేస్ లెర్నింగ్ జర్నీ నాకు. ఇప్పుడు క్లాస్లో బాగా అల్లరి చేసి ఎగ్జామ్స్లో టాప్ కొడితే ఎలా ఉంటారు స్టూడెంట్స్, సెట్లో అందరు అలా ఉండేవారు. వన్స్ కట్ అన్న తర్వాత ఎవ్రీ వన్స్ ఫన్నీ, లాఫింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మళ్ళీ మూడ్లోకి వస్తారో అందరు సీరియస్, ఒకరు జోక్ వేసినా ఇంకొకరు నవ్వేవాళ్ళు కాదు. సో అలాంటి అట్మాస్ఫియర్ ఉండేది. సో గాలివాన నాకు చాలా నేర్పింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ శరణ్ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. ఇట్ వాస్ గ్రేట్ ఆపర్చునిటీ వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ డెఫినెట్లీ చాలా చాలా స్పెషల్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. సో డెఫినెట్లీ ఇవాళ చాలా స్పెషల్ డే, అందుకే గాలివాన Z5లో లాంచ్ కాబోతుంది. అండ్ గాలివాన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ BBC స్టూడియోస్ కొలాబ్ అయ్యి ఇవాళ ఇంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే డెఫినెట్లీ చాలా స్పెషల్ ప్రాజెక్ట్ ఇది.
సో శరత్ మరార్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా చాలా స్పెషల్, అందుకే ఫ్యామిలీతో విచ్చేశారు. సో శరత్ మరార్ గారికి గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ దిస్ అనదర్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్. Good evening, everybody, and thank you Z5 for a nice, grand pre-release event. And web is going to be the future, and I really appreciate the way you're promoting each of your products. And to begin with ours, ours being the very first one. Galiwana has been a very satisfying experience. I was fortunate to do television, I've done films, and now web. And of all the recent projects I've done, this has been extremely satisfying. And I think from the very beginning, it kind of shaped out very well. From the very beginning, when BBC Studios came forward and wanted to collaborate with North Star, and they wanted to bring in their best shows into the country, we chose this one, and then we brought it to Z5. And I think from the very beginning, the foundation was right. And I should give it to Chandra Pemaraju. He cracked the adaptations. He doesn't call it a remake. They say it's an adaptation. He cracked the adaptation in the very first sitting. And I think even the OTT was pretty happy with what they had. And from there, I didn't give Sharan Kopishetty a choice. He was all focused on his next film, but I virtually, I just abducted him. I said he doesn't have a choice. And I think he was the right man for this series. And it's been a wonderful journey. I think we have Radhika Garu in our presence here. Ma'am, it's been a privilege, it's been an honor to work with you. And North Star is so delighted that your debut on web is happening with Galiwana. Thank you. Nobody needs to say anything about the huge contribution and presence of Radhika Garu in cinema. She was a pioneer in television. She was way ahead of everybody else when television happened. And ma'am, very apt to the title Galiwana, you storm into the web world with the series. What a stellar performance it has been. What a delight for all of us to see you on screen, see it come alive. And we've been watching you on the sets, and you are captivating. You hold and you carry it through. And it's so wonderful that we have you play that character of Saraswati. And Sai Kumar Garu, a dear friend, and Bhaiya, you have a booming voice. But the beauty is, in this series, in the initial part, he even slips in as a simple spectator to the whole lot of events and deaths and tragedies that's happening in the family. And as the series goes further, and as we get drawn into these two families and all that is happening to them, there are so many shades to Sai Kumar Garu's character, and you've carried it off so well. And so happy to have you on the show. And the two of you, you have been the face of this series, and we couldn't have asked for more. Chandni Chaudhary has been so true to her role, and very righteous is the character she plays. Krishna Chaitanya is a hot-tempered but a very large-hearted young man in the family. And we have Ashrita, we have Ramesh, we have Shravani, and I think we have a wonderful cast, Nandini Rai, and I think all of that shaped well. And I think particular word of respect and praise for the way Sharan Kopishetty, the director, carried it through. What more can I say? Experienced actors like Radhika Garu and Sai Kumar Garu had a word of praise for Sharan Kopishetty, and that doesn't come easy. And I think, Sharan, you've done a wonderful job. And this is a story which has about 8 to 10 characters, each playing a very significant role, a significant part in the way the story shapes up. Sharan ensured that everybody's presence was justified, everybody's emotions came across. And I think that was the tougher part and the more challenging part, and he's done it so well. Thank you, Sharan, for that. And talking with the technical teams, you have Siddharth, who did the camera. I think he set the tone and the mood for the entire series. He kind of aligned with the director, and he just gave us the visuals that we would think of when we hear the story, and we think probably this is how it would have been on a night when the storm hit this sleepy village. And he just recreated that with his tone. And Hari Gaura was somewhere peaceful in Leh, the Ladakh. From there, we just pulled him in,
And I almost thought he'll put a case of cruelty on us. We gave him about 10 days to get into the action, and he's delivered some excellent music. Ma'am, I should tell you, the score has come out very well, and you should, when you hear it, you will agree with me on that. And then you have Santosh, who's a very shy, very soft-spoken editor, but he knows where to cut and where to let go. And I think he's done a wonderful job. Pranay, the art director, has been a great asset on the series. And they've got Santosh and Mahesh, who've been the creative heads. They've been coordinating and ensuring that everything goes right in terms of the creative process. And we are on, focused in the right direction. Kirti has been the soldier on the front. She's been the project head, and she's done a wonderful job. And I intend to go home and have a peaceful night today. So all marks to my wife for being the co-producer and the way she handled the entire series, coordinated with BBC. And I should say, it's the new world emerging, web and web series, and these are going to go bigger and bigger. It was an absolute pleasure to work with the ZEE5 team. You've got Anuradha Garu, Padma, Radha, Purna, and of course Lloyd, Shweta, and a whole big team out there. But I think each one very clear about the role they would play. And primarily, they were there to help us and push us and give us way when we wanted or we had certain challenges. And so was the BBC team. The BBC India team is a very vibrant team. We have Samir, who heads the country. And then you've got Dipali, you've got Sid, Ria, Ashish, Saurav, and I think it was, so I think it's wonderful to see that henceforth, it'll be a collaboration of a whole lot of minds which make a series. And that's what will make it a success. And I'm so glad that North Star could be a part of all this. Thank you. Wow, wonderful, sir. Thank you so much. సో 2 ఫ్యామిలీస్లో విక్టిమ్స్ ఎవరు అండ్ విక్టిమ్స్లోనే కల్ప్రిట్స్ ఉన్నారా అనేది తెలియాలి అంటే పవర్ఫుల్ కాప్స్ ఉండాలి. అండ్ ఇప్పటి వరకు ఈయన చాలా అద్భుతమైన కామెడీ క్యారెక్టర్స్ ప్లే చేశారు అండ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. బట్ ఇలాంటి పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్ ఎప్పుడు ప్లే చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్, అది కూడా గాలివానలోనే జరిగింది. సో లెట్స్ వెల్కమ్ ద పవర్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆంజనేయులు అక్క రమేష్ గారు. హలో అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనరల్గా లాక్డౌన్ టైంలో నాకు బాగా గుర్తు, ఇంట్లో ఉండి పొద్దున్నే లేచి పనులు చేసుకొని బోలు దోమి బ్రేకింగ్ బ్యాడ్ చూసా. మైండ్ పోయింది. టీవీ సిరీస్ ఇంత గొప్పగా తీస్తారా అనేది నాకు అప్పటి వరకు తెలియదు. ఒక 5 years బ్యాక్ మనలాంటి జర్నలిస్టులు కానీ అన్నలు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు, లేకపోతే శరత్ గారి టీం లాంటి వాళ్ళు అందరూ ఫ్యూచర్ అంతా వెబ్ సిరీస్ ఉంటుందంటే అసలు సినిమా కదా చూస్తారు, వెబ్ సిరీస్ ఇవ్వడం చూస్తారు అనుకున్నా. కానీ ఒక 10 years తర్వాత లాక్డౌన్ టైంలో తెలిసింది నాకు, సిరీస్ చాలా సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, చాలా గొప్పగా తీస్తారు అనేది నాకు బ్రేకింగ్ బ్యాడ్తో తమిళ్లో కానీ హిందీలో కానీ కొన్ని సిరీస్ పిచ్చిగా చూసేసా లాక్డౌన్ టైంలో. అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత ఇంటెన్సీ, ఇంత రైటింగ్, ఇంత స్కోప్ ఉంటుందా ఒక వెబ్లో అనేది నాకు తెలియదు అప్పటి వరకు వాస్తవానికి. అంటే సినిమా 2.5 గంటలో సినిమా చెప్తారా అయిపోద్ది అనుకుంటాం. నాకు కొన్ని రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత ఒక ఫోన్ వచ్చింది శరత్ మరార్ గారి ఆఫీస్ నుంచి, నార్త్ స్టార్ నుంచి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు శరణ్ అన్న. నాకు సవ్యసాచి నుంచి అసోసియేట్గా అన్న తెలుసు. నాకు 2-3 సినిమాలు తీసిన కానీ ఎప్పుడు నాకు వేషం ఇవ్వలేదు. కానీ అంతకుముందు ఒక చిన్న వెబ్ సిరీస్లో ఒక 2 days క్యారెక్టర్ ఇచ్చాడు, చాలా మంచి క్యారెక్టర్. అయిపోయింది. కట్ చేస్తే ఇందులో ఒక 20-25 days వర్కింగ్ డేస్ నాకు మంచి పేమెంట్ ఇచ్చి చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు శరత్ మురార్ గారు. థ్యాంక్ యూ సార్. మీకు పాదాభివందనం సార్. నాకు తెలుసు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా టీవీలో అప్పుడు ఇంకా నేను బిజీ అవ్వలేదు.
మా టీవీలో చిన్న టీవీ ప్రోగ్రామ్ చేస్తే రోజు 3,000 ఇచ్చేటోళ్ళు సార్. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, అది నేను ఎప్పటికీ మర్చిపోను. శరణ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ గాలివాన ఎందుకు నాకు స్పెషల్ అంటే, నా లైఫ్లో నా చిన్న కూతురు పుట్టింది, క్లైమాక్స్ సీన్కి వచ్చా, క్లైమాక్స్ చేసాము ఆ రోజు అందరి కాంబినేషన్. ఒక స్వీట్స్ తీసుకొని వచ్చి రాధిక గారికి, మేడం, సాయి కుమార్ గారు, వీళ్ళందరికీ స్వీట్ పంచి నేను చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యా. నాకు ఒక కూతురు పుట్టింది, వెబ్ సిరీస్లో చాలా మంచిగా, అంటే సినిమా వచ్చినా నేను అంత ఫీల్ అయ్యేటోనో కాదో నా, అంటే లాక్డౌన్ తర్వాత నాకు అర్థమైంది అంత వెబ్ సిరీసే అని. అందులో క్యారెక్టర్ దొరకడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఏదో వేషం ఇచ్చారని చెప్పట్లేదు, నన్ను చూస్తే అర్థమైంది. రెగ్యులర్ తాగుబోతు కాదు, ఈజ్ ఎ కాప్, చాలా సీరియస్ క్యారెక్టర్. కామెడీ కాదు, వేరేలా ఉంటుంది. మేడం, సాయి కుమార్ గారు కానీ మేడం 80s 90sలో మీ సినిమాలు చూసి విజిల్స్ వచ్చి బట్టలు చింపుకున్న రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా మేడం. మీ అందం ఇంకా అట్లే ఉన్నది. అమ్మతోటి చెప్తున్నా, ఈ సిరీస్ లేకపోతే మీ పక్కన నిల్చునే అర్హత కూడా నాకు లేదు. నేను చాలా హ్యాపీగా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. సాయి కుమార్ సార్, మీతో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. చైతు డార్లింగ్, యువర్ ఏ బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అంటే అంటే నేను ఊరికే చెప్పట్లేదు, కొందరే చాలా మెచ్యూర్గా, చాలా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అట్లా నేను చైతు అన్న సినిమాలు కానీ నేను చాలా ఇన్స్పైర్ అవుతా. నందిని రాయ్ నాకు చాలా, నా ఆఫీసర్ క్యారెక్టర్ చేసింది. చాందిని గారు, శరణ్య గారు, నా తమ్ముడు రే అర్మన్, ఫ్యూచర్ సిద్ధార్థ నువ్వే తెలుగు ఇండస్ట్రీకి, అంత అందంగా ఉంటాడు. అంటే బీబీసీ అండ్ జీ వాళ్ళు, ఈ జీలో రిలీజ్ అవుతుంది 14th. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, గాలివాన, నా కూతురు, ఈ క్యారెక్టర్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మైక్. ఓకే, సో ఇందాక మన సరస్వతి గారి మెయిన్ పిల్లర్ మార్తాండ గారు వచ్చి మాట్లాడారు. ఎస్, దట్ ఈస్ చైతన్య కృష్ణ. మరి మార్తాండకి గర్ల్ ఫ్రెండ్ అంటే కాబోయే ఫియాన్సీ జ్యోతి alias Sharanya Pradeep. Let's welcome her with huge round of applause. సో శరణ్యని చూసాం మనం, ఫిదాలో ఫిదా అయిపోయాం. ఆ తర్వాత ఇంకా ఎన్నో సినిమాలు చేశారు. I'm not a fiancé or a girlfriend. I'm his wife in the series. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? అలా జరిగిపోయాయి అవి. ఓకే, స్పాయిలర్ అలర్ట్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మీడియా, ఇంత బాగా కవర్ చేస్తున్నందుకు మా సిరీస్ని. అండ్ థ్యాంక్ యూ శరణ్ అండ్ థ్యాంక్ యూ శరత్ సార్. ఆల్మోస్ట్ నేను ఇది మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ప్లే దిస్ రోల్. ఆల్మోస్ట్ పోయిందనుకున్న క్యారెక్టర్ నాకు నేను చేశాను. అండ్ టుడే ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్స్ టెక్నీషియన్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ డిఓపి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. మన డిఓపి సార్ ఇక్కడ మిస్సింగ్ వస్తారనుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. మ్యామ్, రాధిక మ్యామ్ అండ్ సాయి కుమార్ సార్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ. ఎందుకు అంటే ఐ ఫీల్ నేనైతే ఖచ్చితంగా నేర్చుకున్నాను పేషెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, రాధిక మ్యామ్, ఐ హ్యావ్ టు వర్క్ లైక్ మీ అంతా వచ్చే వరకు కూడా నేను వర్క్ చేయాలి, మీ అంత పేషెన్స్ ఉండాలి అని నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా అదొక ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీతో నేను ఆల్రెడీ ఒకటి చేశాను, ఒక ఫిలిం అయ్యింది. అక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్, బ్యూటిఫుల్ టాక్స్ ఆన్ ద సెట్ మీతోని, సాయి కుమార్ సార్తోని. వెరీ గ్లాడ్. లైక్ థ్యాంక్ యూ శరణ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకొని ఇంత మంచి క్యాస్టింగ్ మధ్యలో, ఇంత లెజెండ్స్ మధ్యలో నన్ను నిల్చోబెట్టి ఈ జ్యోతి అనే క్యారెక్టర్ని రన్ చేసినందుకు థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారి గురించి. ఇంతమంది ఆర్టిస్ట్ని ఒకే చోటకి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని రన్ చేయాలి అంటే డెఫినెట్లీ గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ ఉన్న గట్సి డైరెక్టర్ శరణ్ కోపిశెట్టి గారిని లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇందాక శరత్ గారు చెప్పినట్టు నాకు తిమ్మరసు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన కాల్ చేసి వెబ్ సిరీస్ చేయమన్నారు. ఆల్రెడీ ఆయనతో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ద గ్రిల్ అని, సంతోష్ శోభన్, వైవా, హర్ష వీళ్ళందరితో. మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ చేయమంటే నాకు యాక్చువల్గా మూవీ ఉంది సార్ అని చెప్పి ఆల్మోస్ట్ నో చెప్దామని వచ్చా. కానీ ఆయన ఇంత బిగ్ క్యాన్వాస్ ఉన్న వెబ్ సిరీస్ నా ముందు ప్రజెంట్ చేశారు. ఇది చేయొచ్చు కదా అని చెప్పి అంటే ఈ సబ్జెక్ట్ కానీ ఇది కానీ నిజంగా ఛాలెంజ్ ఒక డైరెక్టర్కి ఇలాంటివి చేయడం అనేది. సార్ కాస్టింగ్ ఎట్లా అనుకుంటే సార్ రాధిక మేడం కానీ, సాయి కుమార్ గారు కానీ, చాందిని చౌదరి కానీ, అంటే కాస్టింగ్ అంతా కూడా కుదిరింది. ఒకసారి రాధిక గారు, సాయి కుమార్ గారు వీళ్ళంతా వచ్చేటప్పటికి ఆ ఎక్సైట్మెంట్ డబుల్ అయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళని. మా వైఫ్కి కూడా మనం రాధిక గారిని చూపిస్తూ ఉంటే ఇగో బాలు మహేంద్ర గారితో చేశారు, విశ్వనాథ్ గారితో చేశారు, వీళ్ళు ఈ డైరెక్టర్తో చేశారని చెప్పేసి అందరి గురించి చెప్తూ ఉంటే ఐ ఫీల్ సో ఎక్సైటెడ్. అంటే మేడంని నేను డైరెక్షన్ చేయబోతున్నాను కదా అని చెప్పేసి. అలాగే సాయి కుమార్ గారు ఆ లబ్బే డైలాగ్ ఎంత ఫేమస్ సార్ మీది పోలీస్ స్టోరీలో అది చూస్తూ ఉంటే. అట్లానే సేమ్ చాందిని చౌదరి కలర్ ఫోటో తర్వాత తను వెరీ చూజీ ఉంది ఈ ఎటువంటి క్యారెక్టర్స్ని పిక్ చేసుకోవాలి అని చెప్పేసి. తను కూడా ఆన్ బోర్డ్ అవ్వడం. అండ్ చైతన్య కృష్ణ నాకు చాలా రోజుల నుంచి తెలుసు అండ్ ఈ సచ్ ఎ టాలెంటెడ్ యాక్చువల్లీ. అతనికి సరిపడా క్యారెక్టర్ ఇప్పుడు రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ నాకు తెలిసి ఈ సిరీస్ నీకు ఫుల్ఫిల్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అట్లనే మిగతా కాస్ట్ ఎవరైతే ఉన్నారో మన అశ్రిత గారు, సాయి కుమార్ గారు వైఫ్గా యాక్ట్ చేశారు. పాపం ఆమెను చాలా కష్టపెట్టాం. ఆమె అప్పుడే ప్రెగ్నెన్సీ అయ్యి వచ్చారు. సరే పాపం ఈ రాధిక గారు ఉన్నారని, మేడం మీరున్నారని ఆమె పాపం యాక్ట్ చేయడానికి వచ్చింది. వచ్చి తర్వాత సేమ్ శరణ్య కానీ వీళ్ళంతా కూడా కుదిరారు. అర్మాన్ ఒక సర్ప్రైజ్ ప్యాక్ ఇక్కడ. సడన్గా ఆ క్యారెక్టర్కి అడాలసెంట్ ఏజ్లో కుర్రాడు దొరకడం చాలా కష్టం కరెక్ట్గా చేసేదానికి కూడా. వాడు బాగా దొరికాడు. అండ్ నానాజీ కానీ ఇందులో ఇద్దరు విక్టిమ్స్ ఉంటారు, చరిత్ అండ్ నిఖిత. రాధిక గారు అంటే 2 ఫ్యామిలీస్, ఈ 2 ఫ్యామిలీస్ 2 స్ట్రెంత్స్ ఉంటారు. సో ప్రాపర్ కాస్టింగ్ కుదిరింది. అండ్ శరత్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్తో ఏంటంటే డిఓపి సుజాత సిద్ధార్థ్ అని తను తీసుకొచ్చా. ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ కెమెరామ్యాన్. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్పెక్టాక్యులర్ విజువల్స్ ఇచ్చాడు. అండ్ ఈ మూడ్ సెట్ చేయడం చాలా కష్టం. ఒక 2 ఫ్యామిలీస్, గోదావరి జిల్లాలో ఉన్న ఒక 2 ఫ్యామిలీస్ మధ్య జరిగే కథ ఇది. అండ్ వాళ్ళ ఇంట్లో విషాదంలో ఉన్నప్పుడు జరిగే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్, దట్టు సైక్లోన్ బ్యాక్డ్రాప్లో షూట్ చేయడం అంటే వెరీ టఫ్. ఆ రెయిన్ కానీ ఆ వెట్ ఫీల్ కానీ దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం. ఆర్ట్ డైరెక్టర్ ప్రణయ్ అండ్ సుజాత సిద్ధార్థ్ ఇద్దరు కలిసి దానికి చాలా వర్క్ చేశారు. అండ్ ద మేజర్ టాస్క్ ఏంటంటే యంగ్స్టర్స్ ఓకే యాక్ట్ చేస్తారు రైన్లో, బట్ మేడంని ఎలా ఒప్పించాలి, సాయి కుమార్ గారిని ఎలా ఒప్పించాలి అనేది ఒక పెద్ద టాస్క్. కానీ మేడంకి లక్కీగా ఒక అంబ్రెల్లా ఇచ్చి మేడం ఇది పట్టుకోండి అని చెప్పా. సాయి కుమార్ గారు దొరికిపోయారు, బట్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ మ్యామ్, సార్, సాయి కుమార్ సార్, మీరిద్దరి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ మీ ఇద్దరిని నేను డైరెక్షన్ చేయడం అనేది. నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే మా వైఫ్కి మీ పాటలు చూపిస్తూ ఉంటాను. మేడం, చిరంజీవి గారితో మీరు చేసిన పాటలన్నీ చేస్తూ ఉంటాను, చూసావా ఆవిడని నేను డైరెక్ట్ చేశా అని చెప్పేసి ప్రౌడ్గా చెప్తూ ఉంటాను దానికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ క్రూకి వస్తే సుజాత సిద్ధార్థ్ తర్వాత హరి గౌర గురించి చెప్పాలండి. చాలా కీ మూమెంట్లో ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం మేము. ఆ టైంలో తను ఆన్ బోర్డ్ అయ్యాడు. అండ్ నాకు తెలిసి పాపం పడుకోలేదు ఒక 1 వీక్ నుంచి. తను అలా వర్క్ చేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ హరి, నువ్వు రైట్ టైంలో ఆన్ బోర్డ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేసావు. యాక్చువల్గా మేము అందరం కూడా నీకు ఇంకా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా అయితే. అండ్ ఎడిటర్ సంతోష్ నాకు తిమ్మరసు నుంచి తెలుసు, అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో తెలుసు, కానీ తిమ్మరసు దగ్గర నుంచి తెలుసు. తను కూడా ఈజ్ ఎ వండర్ఫుల్ ఎడిటర్. నీకు చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. అలా చూస్తే రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న చంద్ర గారు కానీ, ఇంకో చంద్ర తాటి అని తను కానీ, మన క్రియేటివ్ హెడ్ సంతోష్, వీళ్ళంతా. సంతోష్ పాపం క్రియేటివ్ హెడ్ అయినా సరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో వర్క్ చేస్తూ ఉన్నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో డే అండ్ నైట్. అండ్ ప్రాజెక్ట్ హెడ్ కీర్తి, వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తూ ఇట్లా. రమేష్ అన్న, నీ ఫ్రస్ట్రేషన్కి తగ్గ రోల్ దొరికింది అనిపిస్తుంది, నీ ఫ్రస్ట్రేషన్ తీర్చే రోల్. ఓకే. అండ్ April 14th వెబ్ సిరీస్ లాంచ్ అవుతుంది G5లో. అండ్ వీ షుడ్ సే థ్యాంక్స్ టు G5 పీపుల్కి చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా ఓటీటీ అంటే చాలా ఇంటర్ఫీరెన్సెస్ ఎక్కువ ఉంటాయని అది ఉంటుంది, ఒక రూమర్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ మ్యామ్ అనురాధ గారు,
మీరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ G5 పద్మ గారు కానీ, రాధా గారు కానీ, పూర్ణ, చక్రి మీరందరూ కూడా పాపం నేను ఏం చేసినా ఏమన్నా అడిగినా ఇమ్మీడియట్ నాకు రెస్పాండ్ బాగా అయ్యేవారు. థ్యాంక్స్ టు యూ. అండ్ April 14th వస్తుంది సిరీస్. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ G5 యాప్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో సమ్మర్లో రిలీజ్ అవుతుంది, April 14th అంటే అసలు పీక్ సమ్మర్. ఇలాంటి టైంలో గాలివాన అనే టైటిల్ తోటి మీకు ఎలా వచ్చింది గాలివాన సమ్మర్లో రిలీజ్ చేయాలని? అంటే సమ్మర్లో రిలీజ్ అయితే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. గాలివాన వీ కెన్ ఫీల్ ఆ వెదర్ కానీ అది కానీ చాలా కూల్గా ఉంటుంది. మేబీ అందుకే ప్లాన్ చేశారేమో మరి. G5 వాళ్ళే అడగాలి. కానీ ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే డెఫినెట్లీ చెమటలు పట్టించేలాగా ఎవరై ఉంటారు, అంత సస్పెన్స్ థ్రిల్లింగ్గా ఉంటుంది. మరి చెమటలు పట్టిస్తుందా లేకపోతే కూల్ బ్రీజ్ ఇస్తుందా? మనల్ని ఎమోట్ చేస్తుంది. వీ హ్యావ్ ఏ బిగ్గర్ ఆర్టిస్ట్, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అన్నీ మనల్ని ఎమోట్ చేస్తాయి. వాళ్ళు నవ్వుతారు, బాధపడతారు, వాళ్ళ గ్రే షేడ్స్ చూస్తాం, వాళ్ళలో సాడ్నెస్ చూస్తాం, వాళ్ళ డార్క్ హ్యూమర్ చూస్తాం. సో వీ కెన్ ఎమోట్. మనం ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తాం. ఎలా అండి, రమేష్ గారిని చూస్తే అందరూ తాగుబోతు రమేష్ అది రిజిస్టర్ అయిపోయింది. రమేష్ గారితో ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేయించాలని ఎలా వచ్చింది మీకు ఆ థాట్? యాక్చువల్గా రమేష్ అన్న చాలా మంచి యాక్టర్ అండి. యాక్చువల్గా రమేష్ అన్న మాకు డైరెక్టర్స్ అందరికి ఎవరికి కాల్ చేయడు, నా క్యారెక్టర్ కావాలి లేకపోతే అంటే ఆ సోప్ వేయడు ఎవరికి కూడా. డార్లింగ్ నీకు ఇష్టమైతే నువ్వు ఇస్తావు అని చెప్పేసి అంటాడు. ఇంతకుముందు నేను వెబ్ సిరీస్ చేసిన దాంట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. దీంట్లో చూస్తున్నప్పుడు తను బాగా సెట్ అవుతాడు అనిపించింది. అంటే ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్లే కాదు కదా, ఇది కూడా చేయగలడు అని చెప్పేసి అనిపించింది. సో చాలా బాగా చేశాడు. మధ్యలో ఒక రోజు షూటింగ్లోంచి వెళ్ళిపోయాడు కానీ బట్ బాగా చేశాడు. ఎందుకు వెళ్ళిపోయారో చెప్పారా? అది చాలా పెద్ద రీజన్. చెప్పండి ప్లీజ్, మా అందరికి తెలుసుకోవాలని ఉంది. ఆ పొజిషన్లో నేనున్న వెళ్ళిపోతా. ఏంటి ఆ పొజిషన్ తెలుసుకోవాలని ఉంది? వాళ్ళ పాప పుట్టింది. ఓకే, అది ఇందాకే చెప్పారు అయితే. ఓకే, కానీ చైతన్య కృష్ణ నాకు పర్సనల్గా తెలుసు, చాలా సాఫ్ట్ అనిపిస్తారు నాకు. అలాంటి సాఫ్ట్ మనిషికి మార్తాండ లాంటి కోపిస్ట్ క్యారెక్టర్ ఎట్లా? అదే అండి, చైతన్య గురించి చెప్పా కదా, హీస్ అ వెర్స్టైల్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన తిమ్మరసు చేసిన సత్యదేవ్ కానీ ఇప్పుడు చేసిన మళ్ళీ తను చైతన్య వీళ్ళంతా కూడా చాలా వెర్స్టైల్ యాక్టర్స్. మనం ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు తీసుకొస్తాం కానీ చాలా వీళ్ళ బాగా చేస్తారు. అంటే చైతన్య నాకు ఎప్పటి నుంచి తెలుసు, 6-7 years నుంచి తెలుసు. అతను ఏదైనా ప్లే చేయగలడు. మీరు కామెడీ ఇవ్వండి ప్లే చేస్తాడు, ఏదైనా విలనీ ప్లే చేస్తాడు. ఈ క్యారెక్టర్కి తను సెట్ అవుతాడు అనిపించింది అట్లా. ఓకే, సో నాకెందుకో ఇందాక శరణ్యని చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తుంది కానీ మర్డర్ ఈమెనే చేస్తుంటుంది అనిపించింది. మీరేమంటారు? నెక్స్ట్ వీక్ ఈ టైంకి రిలీజ్ అయిపోతుందిగా. ఓకే, ఆర్టిస్ట్ అందరూ ఒక ఎత్తు అయితే రాధికా గారు, సాయి కుమార్ గారు లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ని మేనేజ్ చేయడం అనేది ఇంకొక, అంటే మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే అప్పుడు టెన్స్డ్గా ఫీల్ అయ్యారా? ఎలా అనిపిస్తుంది మీకు? ఆబ్వియస్లీ ప్రౌడ్గానే ఫీల్ అవుతాం కదండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న లెజెండ్స్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే సాయి కుమార్ గారితో ఏంటంటే ఒక 2 days తర్వాత చేసిన తర్వాత ఏంటంటే సరే మన బాబాయ్తోనో మావయ్యతోనో చేసినట్టు ఉంటారు. రాధిక మేము వస్తున్నారంటే కొంచెం ముందు రోజు హార్డ్ వర్క్ చేయాల్సిందే, హోంవర్క్ చేసి మేడం రాగానే ఓకే మేడం ఇది మీ షార్ట్, ఇది మేడం అని చెప్పేసి పంపించేసేవాళ్ళు అంతే. అందుకే మేడం కూడా షాక్ అయ్యేవారు, డన్ అనేవారు. సో రాధిక గారు ఇప్పటి వరకు వెబ్ సిరీస్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వెబ్ సిరీస్ని అడగాలి అంటే మీకు భయం వేసిందా? ఎలా అనిపించింది మీకు అసలు ఫస్ట్? లేదండి, అంటే నా పక్కనప్పుడు శరత్ గారు ఉన్నారు. శరత్ గారి మీద వదిలేసా. ఆయన కొండంత ధైర్యాన్ని ఇచ్చారా? అవునండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు. అండ్ నీలిమా మ్యామ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే శరత్ గారి మిసెస్ ఆవిడ మొత్తం ఈ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేసింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు నాకు ఏం కావాలన్నా ఎక్విప్మెంట్ కావాలన్నా ఏం కావాలన్నా సరే అడగగానే మీరు ఒక ఫోన్ కాల్ అవేలో ఉండేవారు. చాలా థ్యాంక్ యూ మేడం. సాయి కుమార్ గారు చూడడానికి చాలా సీరియస్గా అనిపించిన హీఈస్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. సో మీతో ఎప్పుడన్నా ఫన్ జరిగిన సిచ్యువేషన్ ఆర్ కామిక్ సిచ్యువేషన్ గుర్తుంటే మాతో షేర్ చేసుకోండి. చెప్పాలి. అంటే ఫన్ జరిగేంత టైం ఇవ్వలేదండి మాకు. ఎందుకని?
అంటే యూనో వెబ్ సిరీస్ అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇంక తీసుకుంటూ వెళ్ళడమే. కానీ ఆయన వెరీ సపోర్టివ్. ఒక షూట్కి వస్తే ఆయన యాక్టర్లో ఉండి ఓకే ఇది ఓకే అమ్మా, ఇది ఓకేనా, ఇది చేసుకుంటావు, ఇది చేసుకో, నేను ఉండనా, ఎక్స్ట్రా టైం ఉండనా, ఇట్లా చేసి సపోర్టివ్గా ఉంటారనమాట. అంటే సాయి కుమార్ గారి మీద జోకులు వేసి ఆయనతో జోక్ కామెడీ అంత ఇంకా మనం ఎదగలేదు. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. April 14th డెఫినెట్లీ ఇది ఇంకొక సునామీ సృష్టిస్తుంది అని అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇంకొకసారి ట్రైలర్ చూసేద్దాం. ఈ ట్రైలర్ని చూసిన తర్వాత నేను అందరి దగ్గరికి వస్తా, చాలా క్వశ్చన్స్ అడుగుతా. సో జాగ్రత్తగా చూడండి. కెన్ వీ హ్యావ్ ది ట్రైలర్ ప్లీజ్? ఖచ్చితంగా మాలో ఒకరు ఈ పని చేస్తుంటారు అని సరస్వతి గారు అంత ఖచ్చితంగా చెప్పారు అంటే ఖచ్చితంగా మీలో ఎవరో చేసే ఉంటారు. సో ఈ క్వశ్చన్ అడిగే ముందు చాందిని చౌదరి ఈజ్ హియర్. లెట్స్ వెల్కమ్ హర్. హార్టీ వెల్కమ్. హాయ్. సో చైతన్య కృష్ణ, మీరు చెప్పండి, ఖచ్చితంగా మీలో ఒకరు అంటే మీరేనా చేసింది? ఇందాక చరణ్ చెప్పాడు కదా నెక్స్ట్ వారం కల్లా వచ్చేసిద్ది అండ్ యూ విల్ నో ద ఆన్సర్ అని. ఎస్, కానీ ఏమన్నా హింట్ చిన్న? ఐ లైక్ వాట్ యువర్ వేరింగ్. యు లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్. సో మచ్ కాంప్లిమెంట్స్ ఇవ్వగానే అడిగిన క్వశ్చన్ మర్చిపోతా అనుకోవద్దు చైతన్య కృష్ణ. కిందకి రాగానే తాగుబోతు రమేష్ అని అన్నాడు కాజల్ చాలా బాగుంది కదా అని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ అగైన్ దట్ యు లుక్ బ్యూటిఫుల్. డిపార్ట్మెంట్ వాళ్ళు అలా మాట్లాడరు, లోపట అనుకున్నా బయటకు చెప్పరు. నేను నిజమే అనుకుంటున్నా. ఇంకా సో 14th వస్తుంది కదా కాజల్, చూసి నువ్వే చెప్పు. నువ్వు వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? అందరిలో ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నావు? నాకు ఇందాక అర్మాన్ని చూస్తే తనేనేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మీరేనేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నన్ను చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. ట్రైలర్ చూసాక ట్రైలర్ చూసాక ఓకే మాలో ఒకరు అని సరస్వతి గారే అంటుంటే ఖచ్చితంగా మార్తాండ ఈ పని చేస్తుంటాడా? సొంత అన్నని చంపేస్తుంటాడా? 14న తెలుస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా, ఎంత తిప్పి అడిగినా సేమ్ ఆన్సరా? సేమ్ కాజల్. ఓకే, సో ఇన్వెస్టిగేషన్ చేశారు కదా రమేష్ గారు. సో రమేష్ గారి దగ్గర ట్రై చేద్దాం. రమేష్ గారు, మీరేమంటారు? ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీకు డెఫినెట్లీ తెలిసిపోయి ఉంటుంది, కానీ మీ స్టోరీలో మీరు ఏమన్నా అబద్ధాలు చెప్పారా? చలో కెమెరా కవర్ చేయండి. చలో పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈమె మీద కంప్లైంట్ వచ్చింది ఇంతకుముందు. నా మీదనా? తీసేయండి అమ్మా, బంద్ చేయండి ఇక్కడ. ఏయ్ బంద్ చేయండి. బాగా చలో టైమ్ ఈజ్ ఓవర్. ఏయ్ డిపార్ట్మెంట్ ఇంతకంత టైం ఏ వేయలేదు. ఎక్కువ మాట్లాడితే నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? ఎక్కువ మాట్లాడడానికి పేమెంట్ ఇస్తున్నారు సార్. అదే అందుకే ఏం చేయలేకపోతున్నాను నేను. అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏది కానీ అంత తొందరగా ఇష్యూని బయట పెట్టం. 14 తారీఖు వరకు ఆగాల్సిందే ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. బా ఏమన్నా జీవించేశారు. ఐ కాంట్ వెయిట్. April 14th ఖచ్చితంగా చూడాలి. మన రమేష్ గారు తాగుబోతు కాదు, ఈ సినిమాలో ఆంజనేయులు రమేష్ గారిని చూసేయాలి. ఓకే, సో అడుగుతాను, డౌట్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ దానికంటే ముందు లేట్గా వచ్చిన లేటెస్ట్గా సో ఏ ఆర్టిస్ట్కైనా తన క్యారెక్టర్ ఎండ్ అయిపోతే, దట్టు సినిమా స్టార్టింగ్లోనే ఎండ్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్స్ని కూడా చాలా అద్భుతంగా ప్లే చేసిన చరిత్ అండ్ ఓకే ఫస్ట్ చరిత్ని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ చరిత్ ఆన్ స్టేజ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఫస్ట్ ఎపిసోడ్లోనే ఉంటుందా? సెకండ్ ఎపిసోడ్ వరకు ఉంటుందా? అది మన డైరెక్టర్ గారిని అడగాలి. ఓకే, సో చరిత్ యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ అండ్ యూ లుక్ బ్యూటిఫుల్ టు. అక్కడ కాంప్లిమెంట్ ఇక్కడ పాస్ చేసేసా. ఓకే, సో చరిత్ ఓవర్ టు యూ. హౌ వాజ్ ఇట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ వెబ్ సిరీస్ కాల్డ్ గాలివానా? Firstly, this is a very special day and my starting days of my acting career. I would like to thank Sharan Anna ilanti role ichinanduku. I think this will be one of my stepping stones in my acting career, and thank you Sharat sir for considering me, and it was an honor to work with Radhika ma'am and Sai Kumar sir. Thank you sir, you are so sweet.
And Chaitu Anna, you are so sweet person. And Chandini, obviously my sister. Thank you so much for considering me. Thank you. థ్యాంక్ యూ సో మచ్ చరిత్. అజయ్ గీత అనే కాంబినేషన్ జనరలీ థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గీత అనే కాంబినేషన్ జనరలీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, ఏ సినిమాలో అయినా సూపర్ డూపర్ హిట్ అయిన కాంబినేషన్. కానీ ఇక్కడ గాలి వానలో ఫట్ అయిన కాంబినేషన్ అనమాట. అంటే వీళ్ళిద్దరు మర్డర్ మిస్టరీనే సాల్వ్ చేస్తూ ఉంటారు, మన కొమర్రాజు ఫ్యామిలీ అండ్ సరస్వతి గారి ఫ్యామిలీ అండ్ 2 అమేజింగ్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్. సో ఇప్పుడు గీతని పిలిచేద్దాం ఆన్ స్టేజ్. సో లెట్స్ వెల్కమ్ గీత అలియాస్ నందిత, నిఖిత. హాయ్ నిఖిత. హాయ్ గీత. ఏమని పిలవాలి? నిఖిత అంటే బాగుందా, గీత అంటే బాగుందా? ఇక్కడ లవ్ గీత. Good evening everyone. Firstly, I would love to thank Sharan sir and Sharad sir to take me as Geeta. I'm very much honored to play Geeta along with Radhika garu and Sai Kumar garu especially, and everyone, Chaitanya, Sharanya, Chandni, Arman and my couple Charit. Sharan garu naku mundugane telusu, but Geeta role ki తీసుకోవడం I'm very much pleasured sir. Thank you so much. అండ్ దీంట్లో చాలా లెసర్ స్క్రీన్ ప్రెజెన్స్ బట్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఐ లవ్ దాట్ ఇన్ ద వెబ్ సిరీస్. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ ఆల్రెడీ చూసాము. సో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ విత్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో సరస్వతి గారి ఫ్యామిలీలో ఇందాక ఒక పిల్లర్ సపోర్ట్ సిస్టమ్ మాట్లాడేశారు, దట్ ఈస్ మార్తాండ. ఇంకొక అమేజింగ్ సపోర్ట్ సిస్టమ్, ఇంకొక అమేజింగ్ ఫౌండేషన్ పిల్లర్ అనాలి. ఎస్, ఉమెన్ పవర్ చాందీ చౌదరి. ఎస్, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ చాందీ చౌదరి ఆన్ స్టేజ్. రీసెంట్ టైమ్స్లో ఓటీటీని రిలీజ్ చేస్తున్నారు. ఏ సినిమాతో వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ క్యారెక్టర్ గురించి అండ్ ఈ గాలివానాలో మీ పర్ఫార్మెన్స్ గురించి ప్లీజ్ టెల్ us something about it. గుడ్ ఈవినింగ్, నమస్తే. నాకు పర్సనల్గా మిస్టరీ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం, బింజ్ వాచ్ చేస్తూ ఉంటాను. సో వెన్ దిస్ స్క్రిప్ట్ కేమ్ టు మీ ఫస్ట్, నాకు శరణ్ ఇది నరేట్ చేసి ఇదంతా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు నాకు నాట్ జస్ట్ ద మిస్టరీ ఎలిమెంట్ బట్ ఆ సపోర్ట్స్ ఏదైతే ఆ కంప్లీట్ ప్యాకేజ్ ఉందో స్టోరీది అలాంగ్ విత్ ద కాస్టింగ్, అది నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిస్టరీ థ్రిల్లర్ అని వెంటనే ఐ గాట్ ఆన్ బోర్డ్. సో దీనికి నేను ముందుగా ఐ హ్యావ్ టు థ్యాంక్ ZEE5, పద్మ గారు, రాధా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ జీతో మళ్ళీ కొలాబరేట్ అవ్వడం ఆఫ్టర్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి. అండ్ ఆల్సో దీన్ని బట్టి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్తో వర్క్ చేయడం. సో దానికి శరత్ గారు అండ్ నీలిమా గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. శరణ్ పర్సనల్గా నాకు శరణ్ ద వే హీ హ్యాండిల్స్ అ ప్రాజెక్ట్, ఎస్పెషలీ ఇటువంటి ఒక జాన్రా తను హ్యాండిల్ చేసేది నాకు చాలా ఇష్టం. తన విజన్ కానీ తను ఎలా చూస్తాడు అన్నది. సో నాట్ జస్ట్ దాట్, ఈ ప్రాసెస్, ఈ మూవీ ఈ మన షో మేకింగ్ ప్రాసెస్లోని పర్సనల్గా నాకు శరణ్ బాగా హీస్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ పర్సన్స్ ఐ నో. సో ఈవెన్ మాకు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అంటే ఎక్స్ట్రీమ్ అంటే మన హైదరాబాద్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అని కాదు, బట్ మాకు ఆ వర్షం సీన్స్ అవి చేసేటప్పుడు పెద్ద పెద్ద ప్రొపెల్లర్ ఫ్యాన్స్ అది చేసినప్పుడు కూడా మా టీం అది మేము వణుక్కుంటూ అది వెళ్ళి ఆ శరణ్ ఇంకెంతసేపు ఇది అది అంటే, అలాంటి టైంలో కూడా హీ స్పిరిట్ వాజ్ రియలీ లైక్ లైవెనింగ్ అప్ ఫర్ అస్. సో ఇంకా కమింగ్ టు మై కాస్ట్, నాకు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఫర్ మీ ఈజ్ మై కాస్ట్ ఇన్ దిస్ షో. రాధికా గారు, ఐ హవ్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సిన్స్ ద టైమ్ ఐ వాచ్ మూవీస్. సో మీతో ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ ఆనర్డ్. అండ్ సాయి కుమార్ గారు,
మిమ్మల్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం కలిసినప్పుడు అనుకున్నాను ఎప్పుడైనా ఒక్కసారి మీతో ఒక్క సీన్లో కనిపిస్తే బాగుందని. అలాంటిది మీతో కొన్ని ఇంటెన్స్ సీన్స్ చేశాను. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత సపోర్టివ్గా మాకు నేర్పించడం కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా చెప్తే బాగుంటుంది, ఆల్ ఆఫ్ దాట్ మీరు మాకు చెప్పిందంట కూడా ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు మై అదర్ కో యాక్టర్స్, చైతు, ఆశ్రిత గారు, శరణ్య, అర్మాన్, చరిత్, నిఖిత, ఎనీబడి ఐమ్ మిస్సింగ్ అవుట్, సూర్య శ్రీనివాస్, నందిని, రమేష్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్. ఎస్పెషలీ ఎందుకంటే ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉండేటప్పుడు, ఎక్కువ గ్యాప్స్ ఉండేటప్పుడు వీ యూజ్డ్ టు జస్ట్ సిట్ అండ్ గో, అంటే there was never a boring moment. So I think I'll miss the entire process of making of Galiwana. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను, బట్ ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఐ స్పోక్ అబౌట్ ఎవ్రీబడి. అండ్ మా ఈపీ కీర్తి, యూ మేడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, సో వెల్ డన్, థ్యాంక్ యూ. యా అంతే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. అండ్ మీకు గాలివాన తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే అన్ని ఇమోషన్స్ ఉండి అండ్ ఆల్సో ఒక మిస్టరీ ఎలిమెంట్, దట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్, ఎస్పెషలీ ఆ సీరియస్గా వెళ్తున్నప్పుడే మన రాధికా గారు చిన్న చిన్న కామిక్ టైమింగ్ ఉంటుంది, అది మేము షూట్ చేసేటప్పుడు వీ లవ్డ్ ఇట్. సో అది కూడా మీకు బాగా నచ్చుద్దనే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చాందిని. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఎస్, సో ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అందరి క్యారెక్టర్స్ని కూడా మాట్లాడించాము. బట్ మెయిన్ క్యారెక్టర్స్, ఎస్, ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మనం చూసేద్దాం. సో మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ని లాంచ్ చేసింది మన లావణ్య త్రిపాఠి గారు. సో లావణ్య త్రిపాఠి గారు షీ వాజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ టు లాంచ్ మన సాయి కుమార్ గారి క్యారెక్టర్. సో కొమర్రాజు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, కొమర్రాజు పవర్ఫుల్ క్యారెక్టర్ని ఇప్పుడు మనం ఇంకొకసారి చూసేద్దాం. సో క్యాన్ వీ హ్యావ్ ది వీడియో ప్లీజ్? బా, ఆ వాయిస్ వింటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి సాయి కుమార్ గారు. అండ్ మీ క్యారెక్టర్ని చూస్తే చాలా చాలా డీప్ అనిపిస్తుంది. అండ్ మన కొమర్రాజు గారి క్యారెక్టర్ ఇలా ఉంది. అండ్ డైలాగ్ కింగ్ అని మామూలుగా ఊరికే అన్నారు, ఇలాంటి డైలాగ్స్ ఇంత పవర్ఫుల్గా చెప్తారు కాబట్టి అంటారు అందరూ. సో సాయి కుమార్ గారు కొమర్రాజుగా జీవించారు. అండ్ April 14th కొమర్రాజు మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఎస్, ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్, గాలివానకి హైలైట్ క్యారెక్టర్, దట్ ఈస్ సరస్వతి గారి క్యారెక్టర్. మరి మన సరస్వతి గారి క్యారెక్టర్ ఒక టైగ్రస్ లాంచ్ చేయడం జరిగింది, ఒక వూండెడ్ టైగ్రస్ అనే బిరుదు ఇచ్చి. ఎస్, మన ఖుష్బు గారు లాంచ్ చేశారు మన రాధికా గారి క్యారెక్టర్ని, సరస్వతి గారి క్యారెక్టర్ని. దెర్ ఈస్ నో గ్రేటర్ స్టార్మ్ దాన్ ఎ మదర్స్ రేజ్. ప్రెజెంటింగ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ రియల్ రాధికా యాజ్ సరస్వతి ఇన్ అన్ అప్కమింగ్ Z5 ఒరిజినల్స్ April 14th రాబోతుంది గాలివానా. సో మన రాధికా గారి క్యారెక్టర్ యాజ్ అ వూండెడ్ టైగ్రస్ యాజ్ సరస్వతి ఎలా ఉంటుంది చూసేద్దాం. క్యాన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ సరస్వతి గారు, రాధికా గారు, కొమర్రాజు గారు, సాయి కుమార్ గారు, చైతన్య కృష్ణ ద మార్తాండ, చాందనీ చౌదరి, అమర్. I request everyone to come on stage. Sharanya, Nikita alias Geeta, everyone. DOP Siddharth is here. రాధికా మ్యామ్ ఎప్పుడు సిద్ధు బాయ్, సిద్ధు బ్రో అని పిలిచేవారు. సో రాధికా గారు, ఇప్పటికన్నా మీకు ఆయన రియల్ నేమ్ ఏంటో తెలిసిందా? మన డిఓపి పేరేంటో తెలిసిందా మీకు? ఇవాళ తెలిసిపోయింది. ఎస్, సిద్ధు బ్రో. విజువల్స్ అయితే లిటరల్లీ చాలా
అద్భుతంగా ఉన్నాయి, చాలా డీప్గా అనిపించాయి. సో ఐ రిక్వెస్ట్ డిఓపి సిద్ధు బ్రో టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. మాట్లాడరా? మీరు చెప్పండి సార్. మన డైరెక్టర్ శరణ్ గారు స్టేజ్ పైకి రావాలి. ఈ గాలివాన యాక్చువల్లీ శరత్ సార్ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసి, సిద్ మనం గాలివాన అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం, ఇది తెలుగులో ఇది స్టాండౌట్ అవ్వాలి, సో నువ్వైతే స్టాండౌట్ చేస్తావని చెప్పేసి నాకు అప్పుడు నన్ను బలంగా నమ్మారు. అలాగే నాకు ఇచ్చిన ఎక్విప్మెంట్ కానీ, నాకు ఇచ్చిన టీం కానీ, ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్, సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టానని అనుకుంటున్నాను సార్. ఈ గాలివాన అనేది సోఫార్ తెలుగులో వచ్చిన ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో దానికి కారణం ముఖ్యంగా మా డైరెక్టర్ శరణ్. ఇప్పుడు దాకా సోఫార్ నేను జర్నీ చేసిన డైరెక్టర్స్లో ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ద బెస్ట్ ఫ్రెండ్ కూడా. సో హోపింగ్ ఇది ఇంకా జర్నీ కంటిన్యూ అవుతుందని, అండ్ వర్కింగ్ విత్ రాధికా గారు అండ్ సాయి కుమార్ గారు, చాందిని, నందిని, రమేష్ గారు, చైతన్య గారు అండ్ ఎవ్రీవన్. నాకు ఎప్పుడు సెట్లో వర్క్ చేసినట్టే అనిపించలేదు, అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ సమ్హౌ 46 డేస్లో మేము ఈ 7 ఎపిసోడ్స్ చాలా బాగా పుల్లు చేసామని అనిపిస్తుంది. దానికి ముఖ్యంగా కారణం ద బ్యాక్ ఎండ్ టీమ్, జీ టీమ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీ టీమ్, అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శరణ్, థ్యాంక్ యూ. Thank you everyone. I also request Z5 team to come on stage. Sharath Marar garu, Anuradha garu, Padma garu, Radha garu, Purna garu, Nitya, Chakri. I request everyone to come on stage for the photo op. Yes, for the photo opportunity to the media. I also request Kirti, Neelima to come on stage. Santosh, Mahesh and Chandra. I also request direction team to come on stage. K. Prabhakar garu, Hanumant Srinivas Dora garu, Associate Directors Kalyan Bhaskar, Sudhir garu, Ravi Chandra garu. I request everyone to come on stage. So direction team efforts ఎంత ఉంటాయో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ అన్నీ మ్యాటర్స్, అండ్ మీ ఎఫర్ట్స్ వల్లే, ఇన్ఫ్యాక్ట్ అందరి ఎఫర్ట్స్ వల్లే గాలివాన సక్సెస్ఫుల్గా ఏప్రిల్ 14th రిలీజ్కి రెడీగా ఉంది ఆన్ Z5 యాప్. ఓకే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కైండ్లీ బీ సీటెడ్. సో ముందుగా ఈ సినిమాలో
Anuradha Garu, I request you to join the frame. Chandni Chaudhary, I request you to come on stage and join the frame. Now I request our dialogue king, Sai Kumar Garu, to speak few words. Radhika Garu. Ma'am, please stay back. Yeah. So the dialogue king, Sai Kumar Garu, Komar Raj Garu, మాట్లాడాలి. శుభ సాయంత్రం. 1972 అక్టోబర్ 20 నేను ఫస్ట్ మేకప్ వేసుకున్నాను. ఈ సంవత్సరం నా 50th ఇయర్. కానీ 50 ఏళ్ళు యాక్ట్ చేసినా మళ్ళీ ఏప్రిల్ 14th టెన్షన్గానే ఉంది. భయ్యా నాకు ఎప్పటి నుంచో పరిచయం, శరత్ భయ్య. యాజ్ అన్ ఆర్టిస్ట్ మా అమ్మగారు నాన్నగారు యాక్టర్స్. అమ్మ ఫ్యామిలీ కోసం యాక్టింగ్ సాక్రిఫైస్ చేశారు. నేను అమ్మ కడుపులో నుంచే సినిమా ఇండస్ట్రీని చూడడం. సో చిన్నప్పటి నుంచి మద్రాసులో పుట్టి మద్రాసులో పెరిగి సినిమా వాతావరణంలో పెరిగి ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి సో ఎన్నో ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. అమ్మ కూడా నాన్న నీ ప్రయత్నం ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, నీ సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం మనసా వాచా కర్మన ప్రతిరోజు అద్దం ముందు కూర్చుని మేకప్ వేసుకొని ముందు బొట్టు పెట్టుకునేటప్పటికీ నువ్వు ఆ క్యారెక్టర్ అయ్యి ఇన్వాల్వ్మెంట్తో చేయాలి, మనసా వాచా కర్మన నువ్వు సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నదే నాకు నాన్న అమ్మ. ఎందుకంటే నా స్వరం మీరు డైలాగ్ కింగ్ అన్నా ఏమన్నా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది, అనుగ్రహం ఆ భగవంతుడిది, ఆశీర్వాదం మీ అందరిది, అభిమానం కూడా మీ అందరిదే. సో అలా మొదలైన నాకు కొన్ని లైఫ్లో పోలీస్ స్టోరీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. సో వాళ్ళే నన్ను హీరో చేశారు. అక్కడి నుంచి ఎన్నో అద్భుతమైన వేషాలు వేయడం జరిగింది. సావిత్రి గారి దగ్గర నుంచి అందరితోనూ మ్యాక్సిమం అందరితోనూ యాక్ట్ చేసినట్టే, ఈవిడితో మాత్రం మిస్ అయింది. సో మిస్ అయిందే అనుకుంటూ ఉండగా భయ్యా ఫోన్ చేసి ఒక మంచి కథ నువ్వు చేయాలి భయ్యా అంటే నేను వింటానండి అన్నాను. మనోడు వచ్చాడు. అసలు శరణ్ చూడంగానే అప్పటికి నేను ఇంకా తిమ్మరసు చూడలేదు. తను వచ్చి చెప్పిన విధానం కానీ అటు రాధిక గారు కథ మా భయ్య వెంటనే ఓకే అని చెప్పడం జరిగింది. బట్ టుడే ఐఎమ్ సో హ్యాపీ, సచ్ ఎ వండర్ఫుల్ టీమ్, వండర్ఫుల్ కోస్టార్స్, పేరున వాళ్ళందరికీ. అలాగే అనురాధ గారు ఎక్కడున్నారు? ఆవిడని ఎప్పటి నుంచో నేను ఎన్నోసార్లు ఆవిడని కలవడం జరిగింది. సో ఫైనల్గా Z5కి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్తో రావడం రియలీ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అలాగే థ్యాంక్ యూ మేడం, సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. మా ఇంట్లో అయితే దే ఆర్ ఆల్ వెయిటింగ్. మా ఇంట్లో మా అమ్మగారు లేరు, మా నాన్నగారు మీతో యాక్ట్ చేశారు, న్యాయం కావాలి. హీ వాజ్ ద జడ్జ్ ఇన్ దట్ ఫిలిం. సో అమ్మకి మీరంటే చాలా ఇష్టం, అలాగే మా సిస్టర్స్కి మీరంటే చాలా ఇష్టం. నేను నిన్న ప్రోమో పంపిస్తే అందరూ వీఆర్ వెయిటింగ్ అంటున్నారు. సో హోప్ తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్తో, ఒక వండర్ఫుల్ క్యాస్ట్తో, ఒక వండర్ఫుల్ టెక్నీషియన్స్తో, ఇంకా మా మంచి జనం, మా మంచి ఆడియన్స్, మంచిని ఎప్పుడు మీరు ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. సో నార్త్ స్టార్కి కానీ, Z5కి కానీ, బీబీసీకి కానీ, మా హోల్ టీమ్కి కానీ పేరున ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కాజల్ అన్నిటికీ ఆన్సరు 14th. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్.
తప్పకుండా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా మీరందరూ మీ ఇళ్లలో కూర్చుని మేమే మీ ఇంటికి వస్తున్నాం. సో మమ్మల్ని చూడండి, ఈ గాలివానని సక్సెస్ఫుల్ చేయండి. థ్యాంక్ యూ. Yes, thank you so much. Now I request the lady boss of Indian cinema, the tigress which is wounded with Galivana. I request Radhika ma'am to speak few words. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్. తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్స్, తెలుగు పీపుల్ హ్యావ్ షోన్ మీ. ఇక్కడ అందరూ స్టేజ్కి వచ్చి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నారు. అప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచే యాక్ట్ చేస్తున్నాను. ఆ చిన్నప్పుడే వాళ్ళు కూడా నన్ను చూశారు. సో థ్యాంక్ యూ ఫర్ ద లవ్. నాకు ఎప్పుడు ఇంత లవ్ అండ్ అఫెక్షన్ నా మీద చూసేటప్పుడు నాకు చాలా ఐ ఫీల్ వెరీ మూవ్డ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం శరత్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. చిరంజీవి గారితో చాలాసార్లు చూశాను. సో వెన్ హీ అప్రోచ్డ్ మీ అండ్ హీ సెడ్ వెబ్ సిరీస్, I said, ఒకసారి నేను కథ వింటాను. If I like it, I will definitely do it. Then he told me what to see and what to expect, and తర్వాత నాకు కథ చెప్పారు. I loved it. I thought it was excellent. బట్ ఇది ఎలా తీస్తారో, ఇది ఇంత బాగా చెప్తున్నారు. ఒక రెయిన్లో ఒక విలేజ్ అదంతా చెప్పారు. ఓకే, we all have worked so many films. different characters వేసాను. సో లెట్స్ గో ఫర్ ఇట్ అని వచ్చాను. బట్ వెన్ ఐ కేమ్, ద ఫస్ట్ పర్సన్ హూ రియలీ ఇంప్రెస్ మీ వాజ్ సిద్ధు బ్రో. సిద్ధు బ్రో వాజ్ అవుట్ స్టాండింగ్. నాకు ఒక అలవాటు ఉంది, బికాజ్ మేమంతా ఆ 80s నుంచి వచ్చే ఆర్టిస్ట్ కాబట్టి ఈ మానిటర్ చూసే హ్యాబిట్ నాకు లేదు. ఆయన కూడా అంటారు మీరు చూడరా అంటే, ఐ డోంట్ సీ బికాస్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఐ డోంట్ నీడ్ టు సీ. ఆయన ఓకే అంటే ఓకే, దట్స్ ఆల్. సో బికాస్ హీ నోస్ బెటర్. ఆయన చూస్తున్నారు కాబట్టి, ఆ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయనకే తెలుస్తుంది. సో ఒకే ఒక రోజు నేను అలా క్రాస్ అయ్యేటప్పుడు ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ ద షాట్ అండ్ ఐ జస్ట్ ట్యాప్డ్ హిమ్ అండ్ సెడ్ గుడ్ వర్క్ అని వెళ్ళిపోయాను. బికాజ్ ఇట్ వాజ్ రియలీ ఎక్సలెంట్. అండ్ ద వే ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, శరణ్, అమేజింగ్ క్లారిటీ, కామ్. చాలా జోక్ చేస్తారని చాందిని చెప్పింది. జోక్ చాలా బాగా చేశారు. వర్షంలో మేమంతా తడిచేటప్పుడు ఆయన వర్షంలో తడలేదు, ఆయన ఆ పక్కన కూర్చున్నారు. చాందిని డైలాగ్ చెప్పాలి, చైతన్య డైలాగ్ చెప్పాలి. ఇద్దరు తిత్తుతో అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి తిత్తు అంటున్నారంటే, చలిలో అసలే తను చాలా సన్నగా ఉంది. ఆ చలిలో ఇలా విలవిల ఆడుతూ అసలు చైతన్యకు ఏం అర్థం కావట్లేదు, బ్రో అంటున్నారు. సో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక 2 రోజులు చూశాను, 3వ రోజులు శరణ్ థ్యాంక్ యూ, నా వల్ల కాదు, నాకు ఇమీడియట్గా నా చేతిలో గొడుగిచ్చారు. సో వీళ్ళందరూ ఎవరు నా పక్కన నిలుచుకున్నారో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. బికాస్ గొడుగు ఉంది కాబట్టి శరణ్య వచ్చి టప్పని గొడుగు లోపలికి నిల్చుకుంది. లేదు, మీకు హెల్ప్ చేస్తున్నాను. సో ఎనీవే, ఆల్ దాట్ వాజ్ good experience, good learning experience, good learning curve. I must congratulate Sharath and his wife on having this excellent project, executed it so well with the help of Kirti also. She's still bothering me. So, ma'am, please, ma'am, 2 minutes, ma'am, 5 minutes, ma'am. She's still there. I have to congratulate you. That's what I started saying. You have made a wonderful project, and for me to say it really takes a lot, because I am a person, even if it's my project and if I don't like it, I will not say anything. That means you have to understand. But really, I have to congratulate that, and I have to thank ZEE5 for
giving this project the respect it deserves. Thank you so much. I've seen అందరూ పని చేసేటప్పుడు నేను చూశాను, ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ సో ఫోకస్డ్ అండ్ మమ్మల్ని అందరినీ కంఫర్టబుల్గా ఉండాలని యూ ఆల్ డిడ్ యువర్ బెస్ట్. బట్ టు గివ్ దిస్ ప్లాట్ఫామ్ టుడే ద రెస్పెక్ట్ ఇట్ డిజర్వ్స్ is really commendable. Thank you. Thank you so much to the whole Z team. And thank you to the music director. I heard about his contribution. And editor and everybody, whoever has worked, from the assistants to everyone. Excellent. The actors, చెప్పక్కర్లేదు, సాయి కుమార్ గారితో చాలా సంవత్సరం నుంచి ఏదో ఒక పిక్చర్ వస్తుంది, ఏదో అది మిస్ అయిపోతుంది. But somehow I didn't expect that we will be doing such a wonderful project together. ఇంత ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తామని నేను అనుకోలేదు. We are very happy and it was a pleasure working with him. And Chandani, who played my daughter, she is very serious. My God, she was more serious than me. Chala concentration and she was like, she was on a different level, but I enjoyed watching her and working with her. And of course Chaitanya, asalu Al Pacino kuda sigupadaru, anta method acting ante ikkadi nunchi ikkada daaka vachi dialogue cheppalante akkadi nunchi ikkadiki vastanu, ila velali, ila cheyali, ఆయన ఒంటరిగా ఏదో చేస్తుంటారు. సో ఐ విల్ బీ వాచింగ్ హిమ్. వెరీ గుడ్. ఐ లైక్ యువర్ డెడికేషన్. ఐ లవ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఎవ్రీబడి హ్యాస్ పుట్ ఇన్. తాగపోతే రమేష్ గారు వచ్చి ఆయన చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. బట్ ఆయన కోవిడ్ టైంలో చాలా బిజీగా ఉండిపోయి ఇప్పుడు ఒక పిల్ల పుట్టి మా రిలీజ్ కన్నా మీ రిలీజే ఫస్ట్ అయిపోయింది. April 14th వచ్చి ఒక auspicious date for a lot of people. I'm so glad it's coming on April 14th. I wish everyone from the bottom of my heart all the best and keep rocking. Sharat sir, you have to keep on giving good work. Thank you Northstar Entertainment and BBC Studios for this excellent project. అందరూ చెప్పారు తెలుగులో ఇది ఒక ల్యాండ్మార్క్లా ఉంటుంది యాజ్ అ వెల్ డన్ వెబ్ సిరీస్. అండ్ ఐ ఆల్సో ఐమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ ల్యాండ్మార్క్ సిరీస్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఆనరింగ్ మీ అండ్ షోయింగ్ మీ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. That was wonderful and beautiful. We are all looking forward. బ్రేకింగ్ న్యూస్ చెప్పారా మేడం? Yes, బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఏంటి ఇప్పుడు రెయిన్ ప్రొఫెల్లర్స్. ఓహో, ఇంకా బ్రేకింగ్ న్యూస్ మీ అందరికి కూడా తెలిసిపోయిందా? కార్మేఘం అని తమిళ్లో కూడా వస్తుంది, మన గాలివాన అని చెప్దాం అనుకున్నా. ఓ, మీకు అప్పుడే తెలిసిపోయిందా అనుకుంటున్నా. ఎస్, కార్మేఘం అని వచ్చేస్తుంది తమిళ్లో కూడా Z5 యాప్లో అదే రోజు. సో April 14th వరల్డ్ వైడ్ మనం చూసేయచ్చు గాలివాన. సో ఇంత అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ని అందరూ చూసి ఆదరిస్తారు. Z5లో అందరూ ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ వీ ఆల్ ఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు వాచ్ యూ గైజ్ పర్ఫార్మింగ్ ఇన్ గాలివాన. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి మన వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ Z5 పద్మ గారు ఈజ్ హియర్. Hello, good evening, everybody. I'm going to keep it very short. Ma'am, it's an honor to have you, sir. The first thing we all thought was, when BBC and Northstar collaborated and brought this great story to us, that's where the magic started. Ante chala mandi maku stories teeskostaru. What lacks is the nativity, the emotion. But, when we first heard it, we just loved it. And that's where I think we spend a lot of time. And we are putting together an excellent slate with great stories. And this entire project was magic. Like, beautiful cast, wonderful crew. And, I would love to thank each one of you for, the contribution. And, yeah, it's and everybody has said it. I'm going to say it again.
14th, please save the date, mark the date. It is going to be a landmark series, and it is the first project the ZEE5 team commissioned, and it's really very dear to us. And to have all of you, we are going to go home and sleep happy on the 14th. Yes, and special thanks to Sharad Garu. He pulled everything together, and Samir is not here. I would like to mention him as well, who's, I feel BBC, although it's an international brand, understands what the regional space is. They know what we need. And Sharad Gar, not OTT is here to last, so we're going to continue to say great stories. Thank you all. Thanks everybody. Thanks media. Thanks everyone. థ్యాంక్ యూ సో మచ్. సో దాట్ వాజ్ గాలివానా ప్రీ రిలీజ్ ఈవెంట్. చాలా అద్భుతంగా, సక్సెస్ఫుల్గా, చాలా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం.